ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, గడిచిన రోజంతా నీ రెక్కల చోటని కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా నీ రెక్కల చోట మమ్మల్ని కప్పవేసయ్యా. నీకే కోట్లాది వందనములు తండ్రి. ఇదిగో అయ్యా, ఈ సమయంలో ప్రభువా, ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారు ఏ స్థితిగతులు గుండా ఈ రోజుని వారు జరిగించారో మాకైతే తెలియని సమస్త మెరిగిన దేవుడు నీవే అయ్యా. వారి జీవితంలో ఎన్నో అనుభవాలు ఈరోజు ఎదుర్కొని ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు, వేదన పడి ఉండొచ్చు దేవా. ఎన్నో రకాల శోధనలు గుండా వారు వెళ్ళి ఉండొచ్చు. కానీ ప్రభువా, వారు ఏది ఏమైనప్పటికీ ప్రభువా, నీ హస్తం వారి తోడుందని మేము నమ్ముతున్నామయ్యా. తండ్రి, ఎవరెవరికైతే అవసరతల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వారి అవసరతలకి మించిన ఆశ్చర్య కార్యాలు వారికి జరిగించమని అడుగుచున్నామయ్యా. దేవా, నువ్వు వాగ్దానం ఇచ్చినట్లు ఎవరెవరికైతే ఆశీర్వాదాలు కుదువుగా ఉంటాయో వారికి నేను 7 అంతలుగా ఆశీర్వాదాన్ని కలుగజేస్తానన్నావయ్యా. అటు రీతిగా ప్రభువా, మా జీవితంలో పసర పురుగులు కానీ దేవా, చీడ పురుగులు కానీ తిరిగి వేసిన ప్రతి సంవత్సరాన్ని మాకు వెనక్కి తిరిగి ఇవ్వమని అడుగుచున్నామయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, ఈరోజు రాత్రి అంతా మీరు ఎక్కల చోటని కాచి దాచి కాపాడండి అయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా, మాకు సమీపించకుండా నీ రెక్కల చోట మమ్మల్ని కప్పమని, రాత్రంతా మంచి నిద్ర దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.